వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఇంకొక దాంతో వచ్చాం. ఈరోజు ఇదేంటి, పీచ్ అండ్ లో ఫ్యాట్ యోగర్ట్ అంట. ఈరోజు కూడా మిడ్ నైట్ స్నాక్సే. మనం మిడ్ నైట్ స్నాక్సే ఫస్ట్ ఉంటాం. మనకి తిండి అనేది ఫస్ట్ ఉండాలి, ఏమున్నా లేకపోయినా. ఇందులో ఏమున్నాయో చూడండి. పీచ్ అండ్ లో ఫ్యాట్ యోగర్ట్, గ్రానోలా పాట్ అంట. గ్రానోలా పాట్, సిరియల్ క్లాసిక్ గ్రానోలా పాట్. ఓకే, కమ్ ఆన్, లెట్స్ ఓపెన్. హెల్తీ ఫుడ్ ట్రై చేస్తున్నాం. హెల్దీ ఫుడ్ మీరు తింటారండి, మేము తినం. మేము చాలా దూరంగా ఉంటాం. ఇదేంటి బాక్సింగ్ వెరైటీగా ఉందండి, చాలా కొత్తగా. అంటే టాపింగ్స్ ఇచ్చాడే. అరే, ఇందులో మనం కూరలు పచ్చళ్ళు పెట్టుకోవడానికి భలే పనికి వస్తుంది మనకి ఇది. దీన్ని తినేసిన తర్వాత పడేయకుండా వాడుకుందాం. ఇవేంటివి? వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్. పిచ్చర్లు అయిపోయాం మేము. ఇవేంటివి? మీరు కుళ్ళు జోకులు ఆపండి. సీరియల్ గ్రానోలాని టాపింగ్ అది. సర్లేండి, మనకు తెలియని ఒక ఎందుకు ట్రై చేయడం. ఇదేంటి వింత వింతగా ఉన్నాయి. ఇలాంటి వింత వింతవన్నీ మా ఆయన మీద ప్రయోగం చేద్దాం, మనం ఎందుకు బలవడం. ఇందులో మొత్తం పెరిగే ఉంది, 2-3 ముక్కలు పైన వేసాడు అంతే ఆడు. దీనికి ఎంత ఖర్చు పెట్టావే నువ్వు? అందులో పీచ్ టాపింగ్స్ ఇచ్చాడు కదా. పీచ్ 4 ముక్కలు ఉన్నాయి. పొమగ్రానేట్ సీడ్ అవి కూడా 4 వేసాడు. పెరుగు ఒకటే ఉంది గైస్ ఇందులో, చూడండి. ఇవి ఇందులో కలుపుకోవాలా ఏంటి? అందులో మిక్స్ చేసుకో, కొంచెం వేసుకొని ట్రై చేయ. సరే, ఫస్ట్ మీ మీదే ప్రయోగం కదా, నాకేం ప్రాబ్లం. మీరు నిజమైన ఫీడ్బ్యాక్ ఇస్తే అప్పుడు నేను తినాలో వద్దా ఆలోచిస్తా. షూర్. రెడీ, కమ్ ఆన్. ఎలా ఉంది? వింత వింతగా ఉందా? ఏదేదో జరుగుతుందా? ఏమేమో అవుతుందా? అక్కడక్కడ స్వీట్నెస్ తగులుతుంది. కాదు, ఇది కలపాలో వద్దా? ఇదేంటివి, సెరల్సా? సెరల్స్. నిజమైన ఫీడ్బ్యాక్ ఇస్తే నేను తినాలా వద్దా అన్నది ఆలోచిస్తాను. ఎక్కువ పెట్టాలా? ఎందుకండి నా మీద అర్ధరాత్రి ప్రయోగం చేస్తున్నారు? ఏమైనా అయిందంటే మళ్ళీ హాస్పిటల్కి పరిగెత్తలేము. అర్ధరాత్రులు హాస్పిటల్ ఉంటాయో ఉండవో కూడా తెలియదు దుబాయ్లో నాకు. యోగా టేస్ట్ గాయస్, ఇంత గ్యాప్ వచ్చింది, ఇంత లాగ్ వచ్చిందంటేనే అర్థం చేసుకోండి మీరు ఇది ఎలాగుందో. ఇంకా నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు. ఒకే ఒకటి చెప్పదలుచుకున్నాను.